మీ 2 రోడ్లు కూడా తక్షణ వేసినటువంటి మాట వాస్తవా కాదా అనేది మీ అందరికీ కూడా గమనించాలి. అంటే అధికారం వచ్చిన సంవత్సరానికే మన రోడ్లు వేయటం జరిగింది. తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి రావటం జరిగింది. వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక అంశాన్ని మీరు తీసుకొచ్చారు. వాటర్ లేదు, మాకు మంచినీళ్ళు రావట్లేదు, ఇబ్బందిగా ఉంది, రోడ్లు వేసారు కానీ మంచినీళ్ళు కూడా కావాలని మీరు అడగటం జరిగింది. మళ్ళీ అదే విషయాన్ని పీవీఎల్ గారికి, వదిలి గారికి చెప్పినప్పుడు ఇమీడియట్గా మీ అందరికీ కూడా మంచినీరు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అంటే ఒకదాని వెనకాల ఒకటి అన్ని కార్యక్రమాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటే మన అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకొస్తా ఉన్నాం. ఇంకా ఉండొచ్చు అరాకొర చేయలేనటువంటి కార్యక్రమాలు, కానీ చేసినా ఇంకా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. అలాగే నేను వచ్చినప్పుడు ఆ రోడ్డు నుంచి ఇక్కడ దాకా ఎందుకు ఈ ముఖ్యందుకు రోడ్డు ఆపారని చెప్తే ఆల్రెడీ గ్రాంట్ అయిపోయింది, అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయింది, కాంట్రాక్టర్కి ఇచ్చే లోపు ఎలక్షన్ కూడా వచ్చేది కాబట్టి ఆగిపోయిందని చెప్పి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం జరిగింది. అంటే అది కూడా త్వరలో అయిపోతుంది. దాంతో పాటుగా జగనన్న కాలనీకి సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారంటారో వాళ్ళకి పక్కా ఇల్లు కట్టుకోవడం కోసం ఇవాళ లోన్ ఇవ్వడంతో పాటుగా అభివృద్ధిని కలిగించే కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే పరదేశ కులాలు ఎవరైనా కనుక మాట ఇస్తే మాట కట్టుబడి అంటారు. నలుగురు నాయకులు నాలుగు పక్కలు ఉండరు. ఏదైనా కనుక ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండి వాళ్ళ గురించి చెప్పే పరిస్థితి, అలాగే పని చేయకపోయినా కానీ మాకు మీరు ఏం చేశారని మాట్లాడే పరిస్థితి. అలా మన దుర్గమ్మ గారు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మాకింతవరకు మాకేమీ చేయలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పిల్లలు చదువుకోవటానికి అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, చేయూత ఇస్తా ఉన్నాడు, ఆశ్రయ ఇస్తా ఉన్నాడు, లేదా వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తున్నారని చెప్పి ఆ రోజున ఆవిడ మాట్లాడటం జరిగింది. నా దగ్గర ఈరోజు కూడా వీడియో ఉంది. ఎందుకు ఈ మాట్లాడారు ఆవిడ? నేను డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెప్తే ఎవరైనా మాట్లాడతారా? అంటే మీ మనసులో ఉన్నటువంటి బాధని, మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనని బయటికి తీసుకురావటం మాకు ఆ విషయాలు అర్థమైన విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాం. అందుకనే రేపు మళ్ళా 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహారావు గారు, ఎంపీ అభ్యర్థిగా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ గూడు రమాబాలి గారు పోటీ చేస్తూ ఉన్నారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయండి. మీ దగ్గరికి ఇవాళ 3 కండువాలు కప్పుకొని వివిధ పార్టీలోళ్ళు వివిధ నాయకులు వస్తూ ఉంటారు, కళ్ళబుల్లి మాట చెప్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. మీకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్తూ ఉంటారు, లేకపోతే మీకు కాసు బంగారం ఇస్తానని చెప్తారు. అవన్నీ ఉత్తు మాటలు తప్ప, అబద్ధం తప్ప ఎప్పుడైనా మనకి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయా అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పార్టీ ఉంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు మేలు జరిగిందంటే నా కోటేమని చెప్పినటువంటి నాయకుడు ఎప్పుడైనా మీరు విన్నారా? ఈరోజు మీ అందరి యొక్క తాడుపుట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చెప్తున్నాడు అనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ బలహీన వర్గాల ప్రతినిధిగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి వదిన గారు ఈ రోజున ఇక్కడ ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి డైరెక్ట్ అడగటానికి కానీ, లేకపోతే సీని గారి దగ్గరికి వెళ్ళి అడిగినా ఇమీడియట్గా సమాధానం చేయడానికి కానీ ఆస్కారం కుదిరింది. అలాగే మీరందరూ కూడా మీ చల్లని ఆశీస్సులతోటి మన పెద్దిరాజుని గెలిపించుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. నేను ఇంకో మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నా, మీరు కూడా రాజకీయంగా ఎదగాలి. ఇవాళ చెంచు సామాజిక వర్గం, చెంచు కులస్తులు ఎక్కడున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా రాజకీయంగా ఎదిగినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తా ఉన్నాను. సామాజికంగా ఓట్లు ఉన్నప్పటికీ, రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వారు ఎదిగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీ అందరికీ కూడా టార్గెట్ పెట్టుకోండి. వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కల్లా చెంచు కులస్తుల నుంచి ఒక వార్డు కౌన్సిలర్గా నేను పోటీ చేస్తానని ఎదరికొచ్చే పరిస్థితి ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక అవకాశం పెద్దిరాజు గారికి ఇచ్చాం, పెద్దిరాజు గారిని గెలిపించాం. కానీ పెద్దిరాజు గారి సహాయ సహకారాలతోటి మళ్ళా చెంచు సామాజిక వర్గానికి అవకాశం కల్పించే విధంగా రాజకీయ ప్రాతినిధ్యం ఇదే నియోజకవర్గం, ఇదే వార్డు నుంచి చెంచు కులసులకి మొట్టమొదటిగా జగనన్న ప్రభుత్వంలో మేము కూడా వార్డు కౌన్సిలర్ అవగలిగామని చెప్పే పరిస్థితి రావాలి. దానికి మీరు అందరూ కూడా సిద్ధం కావాలి. కానీ ఇస్తామన్నా కానీ అబ్బాయి మాకెందుకంటే రాజకీయాలు మాకు వద్దు, మాకు పదవులు వద్దని చెప్తే కాదు. మహిళల నుంచి కానీ లేదు పురుషుల నుంచి కానీ ఎవరో ఒకరు మేము సిద్ధం, మేము ఉన్నాం, మేము సంఘం నుంచి ఒక వ్యక్తిని మీకు ఇస్తా ఉన్నాం, ఈ వ్యక్తిని మీరు కౌన్సిలర్గా పోటీ పెట్టండి అని చెప్పి మీరు ఇచ్చే పరిస్థితి ఉండాలనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను.
దాంతో పాటుగా ఇంకా వివిధ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉండటానికి పెద్దిరాజు గారు కానీ వదిన గారు కానీ ఇంకా జగదీష్ కానీ, ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ. ఒకవేళ వారి ద్వారా కూడా అవ్వకపోతే నాకు తెలియపరచండి, మీకు ఎప్పుడు కూడా అండగా ఉండటం కోసం. ఎందుకంటే నేను రోజు మీ దగ్గరికి వచ్చి మీకు చేయకపోవచ్చు. మీరు చెప్పినటువంటి అంశాన్ని సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరి కన్సెంట్ అధికారుల దగ్గర మాట్లాడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు చెప్పాం, ఇదే రోడ్డు ఈ ప్రాంతంలో రోడ్లు లేవని చెప్పారు. ఇమీడియట్లీ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇమీడియట్లీ కలెక్టర్ గారు కూడా ఫైల్ పూర్తి చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను. అందులో భాగంగా మీ పిల్లలు చదివించండి. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా చెప్పాను, పిల్లలు ఎవరు కూడా బడికి వెళ్తలేదని నాకు చెప్పారు. పిల్లల్ని బడికి పంపించండి, స్కూల్కి పంపించండి. పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక చెప్పండి, దానికి సంబంధించినటువంటి వివిధ ఇబ్బందుల నుంచి మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇలా ప్రభుత్వం సాయ సహకారాలు అందిస్తా ఉంది, గవర్నమెంట్ ఇలా సహకారం అందిస్తా ఉంది. పిల్లలు చదివించండి. పిల్లలు చదివితే రేపొద్దున రోజున మీ తర్వాత భవిష్యత్తుకి వాళ్ళు నిలబడగలుగుతారు. కానీ మీరు కూడా తీసుకెళ్ళిపోతే వాళ్ళకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు లేకపోతే షేరు బియ్యం వస్తాయనో లేకపోతే సపోర్ట్గా ఉంటుందని ఆలోచన చేస్తే మీ పిల్లల్ని మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. అలా కనుక జరిగినట్లయితే కనుక నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మీరు తిట్టుకుంటారు 4-5 రోజులు తిట్టుకున్నారు, నాకు అనవసరం. కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మీ పిల్లలు కనుక బడికి పంపించకపోతే, మీ పిల్లలు కనుక బడికి తల్లిదండ్రుల కారణంగానే బడికి రావట్లేదనే కనుక విషయం కనుక నా దగ్గరికి వస్తే తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకుంటాం. పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది, పిల్లల్ని హాస్టల్లో వేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగోవాలి. ఇలా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ప్రొఫెసర్లుగా అనేక ఉద్యోగాలు పడతా ఉన్నారు. అనేక మంది ఉద్యోగ రంగాలకి ఎదురుకెళ్తారు. నేను మొన్న ఆత్మ గురించి వస్తూ ఉంటే శ్రీశైలం దగ్గర ఆత్మ గురించి వస్తూ ఉంటే చెంచు కాలనీ అని చెప్పారు. నేను ఇమీడియట్గా బండి ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత అక్కడ ఒక హాస్టల్, దానికి సంబంధించినటువంటి మంచి ఫుడ్, పిల్లలందరూ కూడా అక్కడే చదువుకునే పరిస్థితి. నాకు తెలిసి అక్కడ 5-6 మన చెంచుకోలస్తులు ఉద్యోగస్తులు కనిపించారు. అమ్మయ్య ఇప్పుడు కనిపించారు, ఇంతవరకు కూడా నాకు ఎవరో ఉద్యోగస్తులు కాపాడలేదని చాలా ఆనందం వేసింది. అదేవిధంగా పెదవేగులో ఒక కుర్రోడు డిగ్రీ చదివానని చెప్పాను నాకు 2 సంవత్సరాల కింద. నాకు చాలా ఆనందం వేసింది. చెంచులు ఎక్కడా కూడా అభివృద్ధి అయిన పరిస్థితి లేదు. చెంచులు ఎక్కడా కూడా, చెంచులు కానీ యానాదులు కానీ, ఈ 2 సామాజిక వర్గాలు ఎక్కడా కూడా ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియదు. ఎందుకంటే మీ దగ్గర ఏదో మాట్లాడేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం కోసం కాదు, మీరు సమస్య చెప్తే సమస్య కోసం పనిచేయటం కోసం. వాస్తవంగా నా కార్పొరేషన్లో మీరు లేకపోయినప్పటికీ సంచార జాతికి చెందినటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి మీ మీద ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేయాలి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేయండి. 1 టీవీఎల్ నరసింహారావు గారికి ఫ్యాన్ గుర్తు, 2 ఉమాబాల్ గారికి ఫ్యాన్ గుర్తేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీని గెలిపించండి. మన ప్రధాన ఎజెండా ఫ్యాన్ గుర్తు, ప్రధాన ఎజెండా జగనన్న, ప్రధాన ఎజెండా జగనన్న సంక్షేమ పథకాలు. జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీ పిల్లల అమ్మఒడి వస్తుంది. మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ ఇంటి పెన్షన్ పట్టుకొచ్చే పరిస్థితి. ఎప్పుడైనా ఎవరికైనా సర్టిఫికెట్ కావాలంటే మీకు ఇచ్చిన పరిస్థితి ఉందా గతంలో? ఇవాళ వాలంటీరు డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి, అమ్మ వాలంటీర్లు ఎవరు ఉన్నారు ఇక్కడ, డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి పెద్దింట్లో ఇదిగో మీ ఇంట్లో అమ్మఒడి వచ్చింది, ఇదిగో దుర్గమ్మ మీ ఇంట్లో చేయొచ్చు వచ్చింది, లేకపోతే ఇదిగో మీ ఇంట్లో ఆసరా వచ్చిందని చెప్పే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. మీరు అడుగుతా ఉన్నారా? అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? మన దగ్గరికి కదా. అంటే జగన్ అన్న ఉద్దేశం ఏంటి? బలహీన వర్గాలు పైకి రావాలనే ఆలోచన కదా. అవతల పక్కన ఉన్న వాళ్ళేమో వేల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి నాయకులు ఒక పక్కన ఉంటే, యువతల పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపొద్దున ఫ్యాన్ గుర్తు కోటేయండి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కోటేయాలి. జగనన్నను గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ గుర్తు అక్కడికే. మీరు ఎంతమంది ఏం చెప్పినా, ఎంతమంది డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ మీ ప్రధాన ఎజెండా, మీ ప్రధాన టార్గెట్ ఫ్యాన్. ప్రధాన టార్గెట్ ఫ్యాన్. ఫ్యాన్ కనిపెడితే 2 ఓట్లు కూడా నొక్కండి. 2 ఓట్లు కూడా వేసి అక్కంటే మెజార్టీ గెలిపించండి. మన సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం 136 సార్లు నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు. కానీ మిమ్మల్ని 2 సార్లు అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు నొక్కమని. మళ్ళా సంక్షేమ పథకాలు 5 సంవత్సరాలు రావాలంటే, మళ్ళీ మీరు అందరూ కూడా పుష్కలంగా సంక్షేమ పథకాలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి
2 బటన్లు కూడా ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఒకటి పీవీఎల్ గారిని 2 3 రమాబాల్ గారిని గెలిపిస్తారని మీ అందరినీ కూడా చేతులు జోడించి గుర్తిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా నేను చెప్పినటువంటి సమస్యలు కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే కనుక చెప్పండి. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ఇంకోటి కూడా చెప్తాను.